సేవా కేంద్రం అరకులో ప్రారంభించడం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన ఎమ్మెల్యే గారికి అలానే పాస్పోర్ట్ ఆఫీస్ అధికారులందరికీ నా ధన్యవాదాలు. ఇంతకు ముందంతా గత రోజుల్లోని మనం పాస్పోర్ట్ చేసుకోవాలి అని అనుకుంటే అరకు పాడేరులోని ఉన్న ప్రజలందరూ కూడా విశాఖపట్నం వరకు ట్రావెల్ చేసి అక్కడ చాలా అవస్థలు పడి పాస్పోర్ట్ తెచ్చుకోవడం జరుగుతుండేది. కానీ ప్రతి ఒక్క పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి ఒక పాస్పోర్ట్ ఆఫీస్ ఉండే విధంగా ఈ రోజు అధికారులందరూ డిసైడ్ చేసుకుని ఇక్కడ పాస్పోర్ట్ ఆఫీస్ తీసుకురావడం నిజంగా హర్షించదగ్గ విషయం. అదే విధంగా మనం గత రోజుల్లో చూసుకుంటే మనకి రోడ్స్ ఉండేవి, రోడ్స్ కాస్త హైవేస్ అయ్యాయి. అలానే రైల్వే ట్రాక్స్ ఉండేవి, అవి కాస్త ఇప్పుడు డబుల్ ట్రాక్స్ అయ్యాయి. అదే విధంగా ఈ రోజు పాస్పోర్ట్ ఆఫీస్ వచ్చింది. కానీ రాబోయే రోజుల్లోని మనం ఎయిర్పోర్ట్ ను కూడా అరకుకి తీసుకునే వచ్చే విధంగా నా వంతు కృషి మాత్రం నేను చేస్తానని ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు అరకు ప్రాంతంలో పాస్పోర్ట్ ఆఫీస్ అనేటటువంటిది ఏర్పాటు చేయడం నిజంగా గర్వించదగ్గ విషయం. దీనికి ముఖ్యంగా కృషి చేసినటువంటి పాస్పోర్ట్ ఆఫీసర్ కేజే శ్రీనివాస్ గారు, అలాగే వి ఉపేంద్ర గారు, అలా భాస్కర్ రావు గారు, మరి ఇంకా మిగతా పెద్దలందరూ కూడా మరి ఈరోజు నిజంగా అరకు ప్రాంతానికి మనకు ఓ పాస్పోర్ట్ ఆఫీస్ అనేటటువంటిది ఏర్పాటు చేయడం అనేటటువంటిది నిజంగా మనం గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ఇక్కడ మనం సుదూర ప్రాంతాలకు వెళ్ళి గతంలో మరి పాస్పోర్ట్ చేసుకునేటటువంటి పరిస్థితి, మనం దరఖాస్తు చేసిన తర్వాత ఎప్పుడు మనకు పాస్పోర్ట్ వస్తుందో తెలియనటువంటి పరిస్థితి. ఒకప్పుడు మనం అది ఏదైనా పొరపాటుగా దరఖాస్తులు చేసి ఉన్నా సరే అది తిరిగి వచ్చే పరిస్థితి అయితే ఉండేది. కానీ ఈ రోజు ఏంటంటే మనకు చేరువలోనే ఉండడం వల్ల మనం ఎప్పటికప్పుడు దాన్ని తెలుసుకొని తప్పుల్ని సరిదిద్దుకొని మనం వెంటనే పాస్పోర్ట్ పొందే అవకాశాలు ఈరోజు మనకు కల్పించడం వల్ల సుదూర ప్రాంతాలకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి అయితే లేదు. మరి ఇప్పుడు పార్లమెంటు పరిధిలో మనకు అరకులో ఏర్పాటు చేయడం అనేటటువంటిది నిజంగా ఆనందకరమైనటువంటి విషయము. మరి ఈరోజు మన ప్రాంతంలో కూడా చదువుకున్నటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది నిరుద్యోగులు ఉన్నారు. వీళ్ళు మరి ఇతర దేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాలనుకున్నా సరే ఇది మంచి సదవకాశం. దీన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది.